బీసీ న్యూస్ కి స్వాగతం. నేటి వార్తా విశేషాలు. బీసీ మైనారిటీలకు జగన్మోహన్ రెడ్డి చేస్తున్న సహాయ సహకారాలకి మా ముస్నూర్ 14-15 వార్డులలో ఎక్కువ ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనారిటీ సోదరులు ఉంటారు. వాళ్ళందరూ ఆకర్షితులై మన ప్రతాపన్న చేస్తున్న సహాయ కార్యక్రమాలు మరియు అభివృద్ధి కార్యక్రమాలకి వాళ్ళు ఎంతో ఆనందపడి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఈ 2 వార్డుల నుంచి అత్యధికంగా చేరటం జరిగింది. గతంలో కూడా ముస్నూర్ కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్డా లాంటిది, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే ఉండింది. మహాసముద్రం లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీంట్లో నీటి బిందువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కావలిలో తెలుగుదేశం పార్టీ ఒక మురికి కాలువ లాంటిది. కావలి పట్టణంలో ఈ రోజుకి తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వచ్చిన దాఖలాలు చాలా తక్కువగా ఉంటాయి. కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కావల్లో మెజార్టీలే సంతరించుకుంటాయి. ఇది కూడా 3వసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కావల్లో మన ప్రతాపన్న 3వసారి అభ్యర్థిగా నిలబడి ఉన్నారు. ఆయన్ని అత్యధికమైన మెజార్టీతో గెలిపించి మినిస్టర్గా చూసుకోవాలని మన కావలి ప్రజలందరి కలగా భావిస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అత్యధిక సీట్లు ఇచ్చి రాష్ట్రంలో మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకునేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సన్నద్ధులై ఉన్నారు. నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా మన విజయసాయిరెడ్డి అన్న గారిని కూడా నిలబెట్టున్నారు. విజయసాయిరెడ్డి అన్న గారిని జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పంపించడానికి ముఖ్య కారణం ఆయన నెల్లూరు వాసిగా ఉన్నాడు, అందరితో మమేకమవుతాడనే ఉద్దేశంతో మంచి వ్యక్తి కాబట్టి మనకి అట్లాంటి వ్యక్తిని పంపించారు. ఆయనకి కూడా మేమందరం సహకరించి అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని నెల్లూరు అభివృద్ధికి పాటుపడతామని తెలియజేస్తాం.